అన్ని పరిస్థితుల యందు సంపూర్ణ సంతోషము కలిగియుండుట. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సంతోషించుటను గురించి ఎక్కువగా చెప్పబడింది. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మరియు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. పౌలు జైలులో ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక వ్రాశాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము గమనించండి. జైలులో ఉండి కూడా సంతోషించుటను గురించి ఇంత ఎక్కువగా వ్రాయుటను చూచినప్పుడు ఇది సవాలుగా ఉన్నది. అన్ని సౌకర్యములు కలిగి ఉండి సంతోషించుటను గురించి బోధించుట ఒక విషయమైతే, కష్ట పరిస్థితులలో ఉండి కూడా ఆ విధముగా చెప్పుట మరొక విషయమై ఉన్నది. అన్ని పరిస్థితులలో ఒక క్రైస్తవుడు సంతోషించగలుగుటను పౌలు యొక్క మాటలు బోధించుచున్నవి. ఇదియే క్రీస్తు యొక్క మనస్సు మరియు వైఖరి అయి ఉన్నది. ఆయన సిలువ వేయబడక ముందు రాత్రి సంతోషమును గురించి ప్రభు అయిన యేసు ఎక్కువగా చెప్పారు. యోహాను సువార్త 15-16 అధ్యాయములు. కడరాత్రి భోజన సమయమందు ఆయన తన శిష్యులతో ఇట్లు చెప్పి ఉన్నారు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. నా సంతోషాన్ని మీకివ్వవలెనని కోరుచున్నాను. కొన్ని గంటలలో ఆయన ఒక నేరస్తుడిగా అన్యాయముగా తీర్పు తీర్చబడి మరియు బహిరంగముగా సిలువ వేయబడబోచున్నాడు. అయినప్పటికీ ఇతరులతో తన సంతోషాన్ని పంచుకొనుచు మరియు వారిని ప్రోత్సహించాడు. క్రీస్తు కలిగిన ఇటువంటి మనస్సు మరియు వైఖరిని పౌలు కలిగి ఉన్నాడు. జైలులో కూడా పౌలు సంపూర్ణ సంతోషముతో ఉన్నాడు. ఈ పత్రిక వ్రాసినప్పుడు అతడు ఇంటిలోనే బంధించబడినేమో మనకు తెలియదు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 16, 30, 31 వచనములు గమనించండి. లేక రోమా వారి జైలులో ఉన్నాడేమో తెలియదు. ఆ రోజులలోని రోమా వారి జైళ్లలో అయితే ఎలుకలు, దోమలు మరియు అనేకమైన పురుగులు ఉండి గచ్చు మీద నిద్రించేటివిగా ఉండేవి. మరియు చాలా తక్కువ ఆహారము పెట్టేవారు. పౌలు ఏ స్థలములో ఉండినను ఇబ్బందికర పరిస్థితులలోనే ఉన్నాడు. కానీ అతనికున్న శ్రమలను బట్టి అతడు కన్నీరు కార్చలేదు. అంతేకాక అతడు ఎవరి యొక్క జాలి కొరకు చూడలేదు. అతడు సంపూర్ణ సంతోషము కలిగి ఉన్నాడు. అన్ని సౌకర్యములు కలిగి ఉండి కూడా చిన్న చిన్న సమస్యలకే ఫిర్యాదు చేయుచున్న ఈనాటి క్రైస్తవులకు పౌలు ఎంత మాదిరిగా ఉన్నాడు. చిన్న కష్టములలో గుండా గాని శ్రమలలో గుండా గాని వెళ్ళుచున్న విశ్వాసులు ఇతరులు తన మీద జాలిపడాలని కోరడం మనం ఎంత సాధారణముగా చూస్తున్నాము. ఇక్కడ పౌలు తన శ్రమలను గురించి ఒక మాట కూడా చెప్పలేదు. అతడు ఇట్లు అనుచున్నాడు, ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. ఒక రాత్రి అంతయు దోమలతో కుట్టబడుచు చెరసాలలోని పురుగులను ఎలుకలను పారద్రోలుతూ ఉండిన తరువాత ఈ మాటలు వ్రాశాడని మనము ఊహించగలము. రాత్రి అంతయు దోమలతో కుట్టబడిన తరువాత ఇది వ్రాసి ఉండవచ్చును. మరియు దుప్పటి కూడా అతనికి లేకపోవచ్చును. అతనికి ఈ సంతోషము అతడు వెలుచున్న పరిస్థితులలో నుండి కలుగలేదు. కానీ ఫిలిప్పీ విశ్వాసులలో ఉన్న దేవుని కృపను చూడడం వలన వచ్చింది. అనేక సంవత్సరముల క్రితము ఒక దర్శనము ద్వారా అతనిని ప్రభువు ఫిలిప్పీ వెళ్ళమన్నాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9-12 వచనములు. అతడు ఆ దర్శనాన్ని అనుసరించి అక్కడకు వెళ్ళి మరియు ప్రజలను క్రీస్తులోనికి నడిపించి తరువాత జైలులో పెట్టబడ్డాడు. అక్కడ రక్షణ పొందిన జైలు అధికారి ఇప్పుడు ఫిలిప్పీ సంఘము యొక్క పెద్దయ్యుండి మరియు ప్రజలతో ఇట్లు చెప్పి ఉండవచ్చును, జైలులో ఇతడు ఆనందించుటను నేను చూశాను. ప్రియ స్నేహితులారా, పౌలు యొక్క సంతోషము ప్రభువు కొరకు ప్రయోజనకరముగా వినియోగించిన జీవితము నుండి వచ్చింది. దేవుడు నీకు ఆరోగ్యమును మరియు బలమును ఇచ్చినప్పుడు దానిని ప్రభువు యొక్క పరిచర్యలోను దేవుని రాజ్యము కొరకు ప్రజలను సమకూర్చుటలోను మరియు ఆయన సంఘమును నిర్మించుటలోను వినియోగించినట్లయితే
నీవు చనిపోయే ముందు దానిని బట్టి ఎంతో సంతోషిస్తావు. పౌలు వలె నీవు కూడా చనిపోయే ముందు నీ జీవితము ద్వారా దేవుడు చేసిన కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లు ఇప్పుడే ఆలోచన చేయము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.